పీసీ ఘోష్ కమిషన్పై నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కాళేశ్వరం మీద దాదాపు 2.5 ఏళ్ల నుంచి ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తుంది. కోర్టుకు సంబంధించినటువంటి పీసీ ఘోష్ నివేదిక ఏదైతే ఉందో అందులో తప్పుల తడకగా ఉంది అని చెప్పి కూడా నిన్న తీర్పు ఇచ్చి దాని ఆధారంగా ఎక్కడ కూడా హరీష్ రావు కేటీఆర్ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పింది. అది టెక్నికల్ నోటీస్ చక్కగా ఇవ్వలేదు కదే, కానీ అది కాళేశ్వరం మంచిదా అది ఇట్స్ పెట్టండి. ఇది బాల్ బచ్గా ఎవరు కేసీఆర్, కాళేశ్వరం కట్టిన కేసీఆర్ బాల్ బచ్గా హైకోర్టు దిక్కు నుంచి. కానీ బచ్గా నైతో బచాదియా రక్షించిండా మన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. జైలు వేస్తాం ఇదేస్తాం అనేటోళ్ళు ఇప్పుడు కేసీఆర్ను కాళేశ్వరం రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నా ప్రకారంగా మన తెలంగాణ అదృష్టం, ఆ మేడిగడ్డ కూలిపోయింది, ఆ పంపులు ఇవైపోతున్నాయి, తర్వాత ఆ కొండపోచమ్మ సాగర్ లీక్ అవుతుంది. ఇది తెలంగాణ అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే అది మంచిగా కట్టి మంచిగా నడుస్తుంటే ఇప్పటివరకు తెలంగాణ నాశనం అయిపోతుండే. ఎట్లా టెక్నికల్ 3-4 విషయాలు ఉన్నాయి. ఒకటేమో అందరికీ కరెంట్ విషయం అందరికి తెలుసు. మా రంగారెడ్డికి పట్టణానికి కొండపోచమ్మ వరకు నీళ్ళు తీసుకొచ్చేందుకు ఒక్కొక్క ఎకరానికి 2 లక్షలు ఎంతో అవుతుండే. అది క్యాల్కులేషన్ చేసి ఎంతోమంది చూపెట్టిండ్రు. అది గిట్ట నడుస్తుంటే తెలంగాణ నాశనం అవుతుండే. అయితే మన అదృష్టం అనుకుంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ రిపేర్ చేసి నడిపిస్తారంట. అయ్యా, మీరు రిపేర్ చేసి నడిపిస్తే తెలంగాణ నిజంగానే నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇంకోటి అన్ని శాస్త్రాలకు వ్యతిరేకం. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కు, ఇరిగేషన్కు, ప్రతి శాస్త్రంకు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు. కానీ వెదర్ సైన్స్కు కూడా వ్యతిరేకం. అంటే వానలు ఎప్పుడు పడతాయి, ఎండాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం, దానికి కూడా వ్యతిరేకం. ఎందుకంటే కాళేశ్వరంకు స్టోరేజ్ లేదు. అయితే అది గొప్పతనం తీరుగా నదిని రివర్స్ పంపింగ్ చేస్తాడట. రివర్స్ పంపింగ్ ఎప్పుడు చేస్తాయా? నదిలో నీళ్లు ఉన్నప్పుడే. నదిలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయా? వానకాలంలో నీళ్ళు ఉంటాయి. వానకాలంలో నీళ్ళు అంట ఉల్టా వస్తాయంట. మీరు నుంచి మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి నీళ్లు కిందికి వస్తాయంట. అక్కడి నుంచి చూసిండ్రు, 2 సార్లు ప్రయత్నం చేసిండ్రు, చుట్టూ పోయినాయి, మళ్ళీ మంజిరా నుంచి వాపస్ కలిసినాయి. అయితే స్టోరేజ్ లేకుంటే ఇది కలిపితే అదొక. సో ఇది ముఖ్యమైనది, చాలామంది మాట్లాడతలేదు. ఇది వెదర్ సైన్స్కే వ్యతిరేకం. ఎందుకంటే కాళేశ్వరం ఫుల్గా నడిచేది, రివర్స్ పంపింగ్ ఫుల్గా నడిచేది వానకాలంలో. వానకాలం కింది నుంచి మీదికి కేసీఆర్ వంప, మీది నుంచి కిందికి దేవుడు వంప. కేసీఆర్ గెలుస్తాడా, దేవుడు గెలుస్తాడా? ఏం చేసిండు? 2 సార్లు ప్రయత్నం చేస్తే మీదికి పోయినాయి. సో ఇట్ ఈస్ అగేన్స్ట్ ద వెదర్ సైన్స్ ఇట్ సెల్ఫ్. ఇది ఇంకా ప్రతి ఒక్కటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి వ్యతిరేకము, ఎన్వైరన్మెంట్కి వ్యతిరేకము. బొగ్గులతోటి కరెంట్ కాల్షీ చేస్తారంట, అన్ని ప్రాకృతిక నష్టము. ఇంకోటి అగ్రికల్చర్ సైన్స్ ప్రకారం కూడా నష్టం. ఏమైంది? ఎవరికి లాభం? ఇప్పుడు డ్రై క్రాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిని డెవలప్ చేయాలి. ఇప్పుడు భారతదేశంలో అన్నిట్లా తక్కువ ఏం పెంచుతున్నావు? వరి బోలెడున్నది. మనము తినేది 4 కోట్ల జనాభా తినేది 40 లక్షల, అంటే దాదాపు 72 కేజీల బియ్యం ఏడాదికి. అట్లా లెక్క పెడితే వడ్లు మనకు అవసరం ఉన్నది 40 లక్షల టన్నులు. మనం పండించేదంటే 7 ఇంత 2.5 కోట్ల కంటే ఎక్కువ పండిస్తున్నాం. ఎవరికి అవసరం లేదు ఇది. ఇక అవసరం ఏంటంటే ఎడిబుల్ ఆయిల్స్, నూనెలు, వంటలు వాడే, ఇంకా పప్పులు. నూనెలు పప్పులకు నీ కాళేశ్వరం అవసరం లేదయ్యా, నీ కాళేశ్వరం అవసరం లేదు. భారతదేశంకే లోపం. మీకు డయాబెటీస్ వచ్చే అన్నం వండిస్తందుకు కాదు. ఇంకోటి, తెలంగాణలో మేము అన్నం తినేటోళ్ళం కాదు. ప్రత్యేకంగా మా చేవెళ్ళోళ్ళు, తాండూరోళ్ళు రొట్టె తినేటోళ్ళం. అయితే మొత్తం నాశనం చేసిండ్రు. ఏ విధానంగా చూసినా, వెదర్ సైన్స్ ప్రకారంగా చూసినా, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, రివర్ సైన్సెస్, అన్ని ప్రకారంగా ఇది గిట్ట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మీరు మళ్ళీ నడిపిస్తే తెలంగాణ నాశనం చేస్తారు. కానీ 2.5 ఏళ్ల నుంచి దాన్ని రిపేర్ చేయము, 1,00,000 కోట్లు నీళ్ళపాలయ్యాయి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది. మళ్ళీ ఇప్పుడేమో ఎన్డీఏసీ దాన్ని రిపేర్ చేయమన్నది, రిపేర్ చేస్తామని చెప్పి అడావిడి దానికి 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ ఇచ్చారు. సార్, ఏం జరిగి ఉంటుంది అసలు? ఇదంతా ఒక దిక్కు కోర్టు తీర్పు, ఇంకో దిక్కు రిపేర్. ఇది కాంట్రాక్టర్ల మహాత్యమా, లేకుంటే కొత్త సైన్స్ కనిపెట్టిండ్రా? ఏ సైన్స్ ప్రకారం కూడా ఇది కాళేశ్వరం అనేది వ్యతిరేకం. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది చెప్పలేదు, వెదర్ సైన్స్ ప్రకారంగా కాళేశ్వరం వెదర్
స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కాదు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ కాదు, పంపులు కావు, ఇవి కాదు. అవన్నీ చక్కగా పనిచేస్తే తెలంగాణ నాశనం అయిపోతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు మేమే గెలిచినామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు సార్. కోర్టు కేసుకు సంబంధించి ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే, ప్రతి దాంట్లో ఇద్దరు ఒకటే. ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తుండ్రో వీళ్ళు అదే చేస్తుండ్రు, కాళేశ్వరం వాళ్ళు ఏం చేస్తుండ్రో వీళ్ళు ఏం చేస్తుండ్రు. కేసీఆర్ ఏమన్నారు, కాళేశ్వరం ముందు పేరేముందే, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ. అంబేద్కర్ పేరు తీసేసిండు, ప్రాణహిత చేవెళ్ళ పెట్టిండు. దాన్నే కదా, దాన్నే వీళ్ళు కాంగ్రెస్ చేసింది కేసీఆర్ చేస్తుడు, కేసీఆర్ చేసింది కాంగ్రెస్ చేస్తుడు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు కాళేశ్వరం సంబంధించి అది వెదర్ సైన్స్ కూడా పూర్తిగా కూడా అగనిస్ట్గా ఉంది. వెదర్ సైన్స్ అది ఒకవైపు దానికి వెదర్ సైన్స్కి వ్యతిరేకంగా కూడా కాళేశ్వరం ఒకవేళ నిజంగానే మంచిగా ఉండి పారింటే తెలంగాణ నాశనం అవుతుంది తప్ప ఎక్కడ కూడా దాని నుంచి లాభాలు లేవు. ఇప్పుడు రిపేర్ చేస్తే మాత్రం డెఫినెట్గా తెలంగాణ మరొకసారి డబ్బు వృధా తప్ప ఇంకా ఏమి ఉండదు. అసలు గతంలో కేసీఆర్ పైన మాట్లాడిన రేవంత్ రెడ్డి కోర్టు విషయంలో ఎందుకు ముందుకెళ్ళట్లేదు, ఎందుకంటే ఇద్దరు ఒకటే అని చెప్పి కూడా చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్.